జగన్ అండ్ కో చేసిన పాపాల ఫలితంగా బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరంతో పాటు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో 6 లక్షల మందికి పైగా ప్రజలు వరద కష్టాలతో అల్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇంటికి కూడా వెళ్లకుండా 10 రోజుల పాటు కలెక్టరేట్ లోనే ఉండి వరద సహాయక చర్యలను పర్యవేక్షించడం మూలంగా బాధితులకు సకాలంలో ఆహారం, తాగునీరు అందాయి. మరోవైపు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా ఇంటికి వెళ్లకుండా బుడమేరుకు పడిన 3 గండ్లను పూడ్చి కట్ట ఎత్తును పెంచుతూ విజయవాడను రక్షించే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు. వరద ప్రవాహం తగ్గిన చోట ఫైర్ ఇంజన్లతో బాధితుల ఇళ్లను శుభ్రం చేస్తూ డ్రోన్లతో పట్టణం మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఇంకా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లోనే కష్టపడుతోంది. ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి